GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced number 1 టీచింగ్ ఫ్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. విజయవాడ తూర్పు నియోజకవర్గం అయ్యప్పనగర్ మండలంలో చైత్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ టీచర్ విద్యార్థులు పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారత్ మాతాకి జై అంటూ తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వాసంశెట్టి నాగేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర గ్రీవెన్సెస్ సెల్ ఇన్ఛార్జ్ కిలారి దిలీప్, అయ్యప్పనగర్ మండలి అధ్యక్షులు యార్లగడ్డ సందీప్, తిరంగా ర్యాలీ ప్రోగ్రాం ఇన్ఛార్జ్ ఐ సుమతి. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వాసంశెట్టి నాగేశ్వరరావు, కిలారి దిలీప్, ఐ సుమతి, యార్లగడ్డ సందీప్, చైత్ర స్కూల్ కరెస్పాండెంట్ శ్రీధర్లు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశమంతా తిరంగా ర్యాలీని నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగిందని, పిల్లల్లో స్వాతంత్ర స్ఫూర్తిని నింపేందుకు తిరంగా ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా బీసీ సెక్రటరీ రాధారఘు, ఇళ్లబాబు, ఎస్కే ఫాతిమా, యార్ల శ్రీనివాసులు తదితరులు కూటమి నాయకులు పాల్గొన్నారు. స్కూల్లో ఈ తిరంగా యాత్ర మీరందరూ ఎంతో సంబరంగా చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మనం అందరం ఇది ఎందుకు చేసుకుంటున్నాం అనేది కూడా మీ అందరికీ అర్థమై ఉంటుంది. మనకి ఇండిపెండెన్స్ 1947లో బ్రిటిషర్స్ ని 200 ఏళ్ళు మనందరినీ పాలించి శ్వాస పీల్చుకుంటానికి కూడా మనకి కష్టం చేసిన బ్రిటిషర్స్ తో పాలించి ఎంతో మంది ప్రాణాలు అర్పించి మనకి ఇవాళ ఈ స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రాన్ని మనం అందరం కూడా ఎంతో చక్కగా దీన్ని ఆనందంగా అనుభవిస్తూ దీన్ని ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఈ హర్ ఘర్ తిరంగా యాత్ర కూడా చేస్తూ, అట్లానే ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా మనం ఎగిరేసుకుని దాన్ని ఆస్వాదించి దాని ఒక గొప్పతనాన్ని మనం అందరం కూడా తెలుసుకుని, అట్లానే మన అందరి కుటుంబ సభ్యులకి, మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలిసేటట్టు చేయాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. దీని అందరినీ మీరు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు భారతదేశం అంతటా కూడా తిరంగా ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. కాబట్టి భారతదేశం అంతటా కూడా స్వాతంత్ర స్ఫూర్తిని కలిగించేటువంటి యొక్క తిరంగా ర్యాలీలు అన్ని ఏరియాల్లో, అన్ని రాష్ట్రాలలో, ముఖ్యంగా నగరాల్లో
అన్ని స్కూళ్ళలో ఏర్పాటు చేయాలని. పాత రోజులు ఏంటంటే అందరూ కూడా వచ్చి జెండా వందన ఎగరేసి మిఠాయిలు తిని వెళ్ళిపోయేవారు. అలా కాకుండా తిరంగా ర్యాలీ ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ పిల్లల్లో స్వాతంత్ర స్ఫూర్తిని కలగజేసే ఉద్దేశంతో తిరంగా ర్యాలీలు చేయాలనే ఉద్దేశం. ఎందరో మహానుభావులు 250 ఏళ్ల క్రితం మరి స్వాతంత్రం వచ్చి ఈ రోజు 18 ఏళ్ళు అయినప్పటికీ కూడా 250 ఏళ్ళు పరిపాలించే బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు, మోసాలు, చట్టాలను వ్యతిరేకించే గత ప్రభుత్వం విభజించి పాలించు అనే రకంగా 1946లో మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా 1947లో మనం పూర్తి స్వాతంత్రం తీసుకోవడం జరిగింది. అదే విధంగా అప్పటి నుండి అధిక మొత్తంలో ఏ పార్టీ అయితే పరిపాలన చేసిందో వాళ్ళు కులాలని మతాలని చెప్పేసి విభజించి పాలించడం జరిగింది. ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు బీజేపీ పాలనలోనే అందరినీ ఏకతాటిగా జాతీయ మొత్తం అంటే ఒకే జాతిగా పరిగణించాలని, అది భారతీయులు భారత జాతిగా పరిగణించాలని ఈ రోజు తిరంగా యాత్రలు అనేది 11 సంవత్సరాల నుండి ఈ విధంగా మండలాలు, నియోజకవర్గాలు ఇలా జరుపుకోవడం జరిగింది. ఇలా జరుపుకొని A very good morning to everyone. I am Ratnasri from 9th standard from Chaitra English Medium School. India has completed 78 years of independence and entering into the 79th year of independent year. I am very thankful to our principal sir and thankful to the organizers. Thank you. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలో ఊర చెరువు, ఎర్రకాలువ, యాపలవాగు ఉప ప్రాంతాలను గౌరవ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఇరిగేషన్ మున్సిపల్ అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కాలనీలు ముప్పు బారిన పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ముఖ్యంగా యాపలవాగు మరియు ఎర్రకాలువ వరద నీరు ఊర చెరువులకు సులభంగా చేరేందుకు ఉన్న అన్ని అడ్డంకులను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు ఇరి నరసింహారావు, పేరం సతీశ్వరరావు, కరణం నరసింహారావు, గింజపల్లి కృష్ణ, శివ తదితరులు పాల్గొన్నారు. మనం నిన్న అక్కడ బైక్లు వస్తున్నాయి సార్, ఆ మెరక ఇక్కడ వస్తారు. అదే కట్ట రెండు మధ్యలో కలవట్లా ఇక్కడ రోడ్ ఎక్కడ చెప్పిపోతున్నాం బైకులు మతోన్మాదుల నుండి దేశాన్ని కాపాడుకోవాలని, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కాపాడుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కె గోపాల్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గోపీనాయక్ తెలిపారు. భారత విద్యార్థి ఫెడరేషన్ నందిగామ మండల కమిటీ ఆధ్వర్యంలో 79 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక చైతన్య కళాశాల నుండి గాంధీ బొమ్మ విగ్రహం వరకు 79 మీటర్ల జాతీయ జెండాతో ఆజాదీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం 200 సంవత్సరాలు పోరాడి తెల్లదొరల నుండి దేశ స్వాతంత్ర్యం కోసం అసలు బాసిన అమరుడి స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నందిగామ మండలి కార్యదర్శి షేక్ కాజు, మండల అధ్యక్షుడు నరసింహ, నాయకులు అభిషేక్, వెంకటేష్, డ్వాక్రా సంఘాల నాయకులు, ఎన్సీసీ విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
భారీ వర్షాలకు నీటి మునిగిన గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ ను అధికారులతో కలిసి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పరిశీలించారు. నీటితో నిండిన గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ దుస్థితిని వీడియో కాల్ రూపంలో ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావుకు ఎమ్మెల్యే రాము చూపించారు. ప్రజలు అత్యవసర సమస్యగా బస్టాండ్ సమస్యను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గుడివాడలో వర్షం కురిసినప్పుడల్లా తనకు ముందుగా బస్టాండ్ గుర్తుకొస్తుందని మోటార్లు పెట్టి వర్షం నీరు బయటకు తోడుతున్న డ్రైనేజీల్లో ఫుల్ గా నీరు ప్రస్తావించడంతో కొంచెం ఇబ్బందిగా ఉందన్నారు. పూర్తి స్థాయి బస్టాండ్ నిర్మాణాన్ని కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, డిపో మేనేజర్ రాజేష్, ఆర్టీసీ బస్టాండ్ పరిశీలనలో ఎమ్మెల్యే రాముతో కలిసి పాల్గొన్నారు. రోడ్డెక్కించి నిన్నటి రోజున గుడివాడలో రామారామ ఆటకుండా 5-6 గంటల పాటు వాన పడింది. చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం ఈ రోజు. అయితే అన్నిట్లో ప్రధానంగా మిగతా రోడ్లన్నీ కొంతవరకు బెటర్ అయితే డ్రైనేజ్ కూడా ఫుల్ స్పీడ్ తో లాగుతున్నా గానీ ఇంకా నీళ్లు లాగడానికి టైం పడుతుంది. ప్రధానంగా గుడివాడ అయితే కనుక గుడివాడలో మనకందరికీ తెలిసిందే అత్యంత ఇంపార్టెంట్ బస్ స్టాండ్ సమస్య. బస్ స్టాండ్ లో చూస్తున్నాను, ఇప్పుడు ఎలా ఉందని చూడటానికి వచ్చాను. వాన పడగానే మాకు ఇదో పని అయిపోయింది. ప్రతి బస్ స్టాండ్ వచ్చి చూసుకుంటాం. ఈ బస్ స్టాండ్ ఎంత దారుణంగా ఉందంటే ఆల్మోస్ట్ మోకాళ్ళ లోతు నీళ్లు, మీరే చూస్తా ఉన్నారు, మోకాళ్ళ లోతు నీళ్లు అలాగే ఉండిపోతుంది. దీని నుంచి బయటికి మొన్నదాకా వాన పడగానే వెంటనే బయటికి మోటార్లు పెట్టి తోలించడం జరిగింది. ఈ రోజు మోటార్ పెట్టి తోలించాలన్నా గానీ ఎక్కడ మనకి డ్రైనేజ్ లో కూడా వెళ్తానికి కూడా ఖాళీ లేని పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో మేము ఒకసారి మన ఎంపీ గారికి కూడా వివరించడం జరిగింది. దీనికి అందరికి కారణం ఒకటే, బేసికల్లీ మీరు అందరూ ఆలోచించుకుంటే ముందు బస్ స్టాండ్ కట్టాలి. బస్ స్టాండ్ కట్టుకుంటే కనుక పోయినసారి 9 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఏమీ లేకుండా మట్టి దిబ్బ తయారు చేసి డబ్బులు నింపుకున్న పరిస్థితి. డిపో కట్టేసామన్నారు. డిపో కట్టిన కూడా పూర్తిగా లేదు. చూడండి మీరే, ఆ షెడ్ ఎవరు కట్టారు, దాని తర్వాత మట్టి నింపారు. దానికి 9 కోట్లు ఖర్చు అయ్యిందని చెప్పి జేబులు నింపేస్తున్నారు. అంత దారుణంగా జరిగినాయి. నేను ఇప్పుడే ఈయన కూడా రిక్వెస్ట్ చేశాను, అట్లీస్ట్ సార్ అది జరిగిపోయింది, మాకు పూర్తి బస్ స్టాండ్ కట్టే పరిస్థితి లేకపోతే కనీసం ప్లాట్ఫామ్ వేసి ఒక ఏరియా అన్నా రేజ్ చేసి దారి వెళ్తానికన్నా టైం ఇచ్చేసేమని చెప్పేసి నాకు ఇచ్చేసి దాన్ని ఎలాగోలా కొంచెం బాగు చేసి పెట్టమని అడగటం జరిగింది మన ఆర్టీసీ చైర్మన్ గారికి. మనకి అందరికీ ఆ లిస్ట్ లో నేను ఫోన్ చేయగానే అర్థమైపోయింది. నేను వాన పడినప్పుడల్లా నేను ఫోన్ చేసి ఆయనతో మాట్లాడుతున్నట్టు ఫోన్ చేయగానే వెంటనే అర్థమైంది. బస్ స్టాండ్ అయినా చూపించన్నారు, ఆయన కూడా చూశారు, మా పరిస్థితి చూశారు, ఇప్పుడే చెప్పారు. రిక్వెస్ట్ చేస్తుంటారు, వెంటనే కన్సిడరేషన్ తీసుకున్నాం, సాధ్యమైన తొందరగా మొదలెడదామని చెప్పారు. బస్ స్టాండ్ కి మనం చేయగలిగింది ఏం లేదండి, ఒకటే పరిస్థితి. మొత్తం టోటల్ బస్ స్టాండ్ కట్టలేకపోయినా కానీ ఒక 10 ప్లాట్ఫామ్లతోటి ఒక సైడ్ అన్న బస్ స్టాండ్ కట్టేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలనేది మా ప్రయత్నం. దీని మీద అయితే వెంటనే మన ఎండి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన శాంక్షన్ చేస్తాను అన్నారు. మళ్ళీ ఇప్పుడు అతి త్వరలో వెళ్ళి వెంటనే తీసుకుని వస్తాం. అది కూడా ఎప్పుడు చేపించుకొచ్చేయాలి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా గుడివాడ బస్ స్టాండ్ అయితే కనుక ఇమీడియట్ గా చేయాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని గమనించుకున్నాం. ప్రస్తుతం ఎంతో దారుణమైన పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఉన్నా కానీ ఎలాగోలా మనకి ఈ ప్రజలు ఇబ్బంది పడకుండా చూడటంలో మేము సాధ్యమైనంత వరకు సఫలీకృతం అవుతున్నాం. ఈ ఒక్కటి కూడా
నేను ఇమీడియట్ గానే మొదలెట్టిస్తానని చెప్పి అందరికి మాటిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం వెంకటాపురం గ్రామ ప్రజలు మాట్లాడుతూ డ్రైనేజీ సమస్య వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయని, అందువల్ల డ్రైనేజీ పనులు ప్రారంభించాలని, ఇది గత 5 ఏళ్లుగా సరిచేస్తామని ఇప్పటి వరకు పనులు చేయలేదని, అలాగే వాటి వల్ల డెంగ్యూ, మలేరియా జ్వరాలు వ్యాపిస్తున్నాయని, వర్షాలు పడడంతో నీరు అంతా రోడ్డు మీద నిలిచిపోతుందంటూ గ్రామస్తులు అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.